ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది ఇంకోటి ఇచ్చే బ్రో. మీరే మగాడండి. పెళ్ళాన్ని పరపురుషుడు కొడుతూ ఉంటే మళ్ళీ కొట్టమంటారు? పరపురుషుడంటే బ్రో మీ అక్క మొగుడు. పిచ్చి కుక్కల్ని కొట్టే హక్కు తనకుంది. రేయ్, అలా ఎలా కొడతాడ్రా? అరే, వాళ్ళ అమ్మనంటే మాత్రం నీ భార్య మీద ఎలా చేయి చేసుకుంటాడు? నిజానికి విష్ ఆడవాళ్ల మీద చేయి చేసుకోడు. అలాంటిది ఇవాళ సుమ్ని చెంప పగలగొట్టాడు అంటే ఎంత కోపం వచ్చిందో అర్థం చేసుకోండి. గాయత్రి ఉంటే మనకి చూపించమనండి. ఇప్పుడు చూపించలేం. ఆహా, పెద్దమ్మ మీ చేతికి దొరికినట్టు ప్రపంచానికి పరిచయం చేయడానికి బ్రహ్మముహూర్తం రావాలి అన్నట్టు ఇప్పుడు చూపించలేమని ఎంత బాగా చెప్తున్నారే. సుమనకి పిచ్చి పట్టిందా అని అడుగుతున్నారే గాని తనడుగుతున్న వాటికి ఆన్సర్ ఇవ్వడం లేదు. పైగా నన్ను కొట్టి నా నోరు మూయించాలని చూస్తున్నారు. ఆపే ఇంకా, ఆపే ఇంకా. నైని, 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 ఎవరు కదిల్లా కాల్చి పారేస్తాను పిన్ని. మమ్మల్ని కూడానా? మీలో ఎవ్వరు ముందుకొచ్చినా ముందుగా చచ్చిపోయేది మాత్రం సుమనే. రివాల్వర్ ఎందుకు తీసుకొచ్చావక్క? మా అమ్మ కన్నా 2 ఆడపిల్లల్లో ఒకరిని నేను. రెండో ఆడబిడ్డ పేరు సుమన. అది అందరిలా కలిసిమెలిసి ఉండే రకం కాదని, పిచ్చి పట్టి మనిషే కాకుండా పోయిందని తనని రివాల్వర్తో షూట్ చేసి చంపేశారు ఈరోజు. పంతులు గారు, అమ్మా, విక్రాంత్ బాబు తెలుసా మీకు? ఈయనే కదమ్మా. అతని భార్య ఇందాకే చనిపోయింది. 10 రోజుల దాకా శవాన్ని ఇంట్లో ఉండనివ్వడం మంచిది కాదు కాబట్టి శ్రాద్ధ కర్మలు కూడా ఈరోజే ఇప్పుడే జరిపించేయండి. రేపటి నుంచి చచ్చిపోయిన దాని వస్తువులు, జ్ఞాపకాలు కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.